బ్రహ్మ శివుల వాదవివాదం. శివుడు గర్వంగా, బ్రహ్మ నేనే సర్వేశ్వరుడను, 14 లోకాల అధిపతి నేనే, నా లయకార్యమే లేకపోతే సృష్టి నడవదు, కాబట్టి నేనే గొప్పవాడిని. బ్రహ్మ శివుల వాదవివాదం. బ్రహ్మదేవుడు ఆత్మవిశ్వాసంతో, మహేశ్వరా, ఈ సమస్త చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త నేనే, సృష్టి లేకుండా స్థితి, లయం ఎలా సాధ్యం, కాబట్టి గొప్పవాడిని నేనే. బ్రహ్మ శివుల వాదవివాదం. శివుడు నీవు నాకన్నా గొప్పవాడివని అనుకుంటున్నావా? బ్రహ్మ శివుల వాదవివాదం. బ్రహ్మ అవును, సృష్టికర్తగా నా స్థానం అత్యున్నతం. వాదప్రతివాదాలు కొనసాగుతాయి. కాలం గడుస్తుంది, సృష్టికార్యం స్తంభిస్తుంది. మహావిష్ణువు విరాట్ రూప దర్శనం. అప్పుడే ఆకాశమంతా ప్రకాశిస్తుంది. కోటి సూర్యకాంతులతో వెలుగులు విరజిల్లుతాయి. దేవతలు ఆహా, ఇదేమి అద్భుత దివ్య దర్శనం! శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమవుతాడు. సప్త సముద్రాలు, పర్వతాలు, లోకాలు అన్నీ ఆయన రూపంలో కనబడుతాయి. మహావిష్ణువు విరాట్ రూప దర్శనం. అప్పుడే ఆకాశమంతా ప్రకాశిస్తుంది. కోటి సూర్యకాంతులతో వెలుగులు విరజిల్లుతాయి. బ్రహ్మ ఆశ్చర్యంతో, మహేశ్వరా, ఈ రూపానికి ఆది అంతాలు కనబడడం లేదు. మహావిష్ణువు విరాట్ రూప దర్శనం. అప్పుడే ఆకాశమంతా ప్రకాశిస్తుంది. కోటి సూర్యకాంతులతో వెలుగులు విరజిల్లుతాయి. శివుడు ఇది అపారమైన పరబ్రహ్మ స్వరూపం. దీని మొదలు, చివర కనుగొంటే ఎవరు గొప్పవారో తెలుస్తుంది. ఆది అంతాల అన్వేషణ. బ్రహ్మ నేను పైకి వెళ్తాను, ఆది కనుగొంటాను. ఆది అంతాల అన్వేషణ. శివుడు నేను కిందికి వెళ్తాను, అంతం తెలుసుకుంటాను. ఇద్దరూ అనేక యుగాలపాటు వెతుకుతారు, కాని ఆది అంతం కనుగొనలేరు. తిరిగి వచ్చి ఆది అంతాల అన్వేషణ. బ్రహ్మ వినమ్రంగా, మహేశ్వరా, నేను ఆది కనుగొనలేకపోయాను. ఆది అంతాల అన్వేషణ. శివుడు నేను కూడా అంతం కనుగొనలేకపోయాను. మనకంటే ఈ మహాత్ముడు అధికుడు. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. విష్ణువు స్నేహపూర్వకంగా, బ్రహ్మ మహేశ్వరా, మీ అహంకారాన్ని తొలగించుటకై ఈ విరాట్ రూపాన్ని చూపించాను. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ శివులు ఒకేసారి, ప్రభో, మా అజ్ఞానాన్ని క్షమించు. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. విష్ణువు సమస్త సృష్టికి 3 గుణములు ఉన్నాయి: సత్వ, రజస్, తమస్. సృష్టి, స్థితి, లయలకు మీరు అధిపతులు. కాని మేము ముగ్గురు వేర్వేరు కాదు, ఒకే ఏకాత్మ స్వరూపము. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ ప్రభో, నేను నీ నాభికమలం నుండి పుట్టిన వాడిని కదా. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. విష్ణువు స్మితంతో, అవును బ్రహ్మ, నీకు నాకు భేదముందా? విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. శివుని వైపు తిరిగి, ఓ సాంబశివా, నీవు ఓంకార స్వరూపుడు, శక్తి స్వరూపుడు. నీవు నేనే, నేనే నీవు. అందుకే భక్తులు శివకేశవులు అని భజిస్తారు. విష్ణువు హితబోధ. విష్ణువు విరాట్ రూపాన్ని విడిచి సౌమ్యరూపంలో ప్రత్యక్షమవుతాడు. శివుడు వినయంతో, నారాయణ, నిజమే, మనలో భేదం లేదు. అహంకారమే మాకు మోహం కలిగించింది. సఖ్యత. బ్రహ్మ ప్రభో, మాకు జ్ఞానోపదేశం చేసిన నీకు వందనాలు. సఖ్యత. శివుడు ఇక నుండి మనలో భేదం ఉండదు. సఖ్యత. విష్ణువు
లోకాల రక్షణ కొరకు మీరు మీ కార్యాలను నిర్వహించండి. మాఘమాసములో తిరుమూర్తి స్వరూపుడైన నన్ను భజించినవారు పాపవిముక్తులై సుఖమును పొందుదురు. ముగింపు సందేశం దేవతలు నారాయణ నారాయణ అని స్తుతిస్తారు. బ్రహ్మ, శివులు సఖ్యతతో తమ తమ లోకాలకు వెళ్లి సృష్టి కర్తవ్యాలను పునఃప్రారంభిస్తారు. నీతి అహంకారం జ్ఞానాన్ని మూసివేస్తుంది. ఏకత్వ జ్ఞానం శాంతిని అందిస్తుంది. తిరుమూర్తులు వేరు కాదు, పరబ్రహ్మ ఏకస్వరూపమే.